నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. ఇరాన్ షాడో మిసైల్ వణికిపోతున్న వైట్ హౌస్. ట్రంప్ ఏ ముహూర్తాన్ని ఇరాన్ మీదకి వెళ్ళాడో ప్రపంచంలోనే ఒక కామెడీ పీస్ లాగా అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ట్రంప్ను విమర్శించిన వాళ్ళే. ఎవరో ట్రంప్ సూపరు, మీరు అద్భుతం అని అన్నవాళ్ళు లేరు. చిన్న చిన్న దేశాలు కూడా చీకొడుతున్నాయి. మరి ఆపరేషన్ ఇరాన్ షాడో గవర్నమెంట్ గుట్టు రట్టు ఇప్పుడు అగ్రరాజ్యానికే ముచ్చెమటలు. అందుకే భారత నౌకలపై కాల్పులు. మరి హర్ముజ్ సెగ భారత నౌకలపై కాల్పులు. ఇరాన్ సైన్యంలో తిరుగుబాటు. చాలా అంశాలు వస్తున్నాయి. మరి సుప్రీం లీడర్ మాయం. ఐఆర్టీసీ చేతుల్లోకి అణ్వాయుధ దేశం. వార్నింగ్లు ట్రంప్. మరి చర్చలు అట్టర్ ఫ్లాప్. ఇరాన్ అతివాదుల యుద్ధం ప్రకటన. షాడో మాస్టర్స్ ఇరాన్ అంచున యుద్ధం. అసలు ఏం జరుగుతుంది ఇరాన్ అమెరికా మధ్య? దీనికి ముగింపు ఏంటి? అసలు ముగింపు జరుగుతుందా? ఎవరికి వారు నటిస్తున్నారా? ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నది. చాలా దేశాలన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టితే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొప్పుకూలిపోతుంది. కోలుకోలేని పరిస్థితుల్లో దెబ్బతింటాయి చాలా దేశాలు. ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంది. అగ్రరాజ్యం అమెరికాకు, అణ్వాయుధ దాహంతో ఉన్న ఇరాన్కు మధ్య జరుగుతున్న ఈ చదరంగంలో ఇప్పుడు అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. ఇరాన్ ఇప్పుడు అధికారిక ప్రభుత్వం నడవడం లేదు. ఒక షాడో గవర్నమెంట్ చక్రం తిప్పుతుంది. అవును, శాంతిని కోరుకునే మితవాదుల గొంతు నొక్కేసి యుద్ధాన్ని కాంక్షించే అతివాద ఐఆర్జీసీ ఇప్పుడు ఇరాన్ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంది. ఏప్రిల్ 18 హర్ముజ్ జలసంధిలో భారత్ నౌకలపై జరిపిన కాల్పులు కేవలం పొరపాటు కాదు, అది ఒక అంతర్జాతీయ కుట్రలో భాగం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కళ్ళు కప్పుతూ ఇరాన్ విదేశాంగ మంత్రినే బందీని చేస్తూ ఐఆర్టీసీ చీఫ్ అహ్మద్ వాహిదీ ఆడుతున్న డేంజర్ గేమ్ ఇది. మరి ఇరాన్ పశ్చిమ ఆసియాలో ఒక అంతు చిక్కని రహస్యం. కానీ ఇప్పుడు ఆ రహస్యం నెమ్మదిగా వీడుతుంది. అమెరికా మీడియా సంస్థలు బయటపెట్టిన సంచలన కథనం ప్రకారం ఇరాన్ సైన్యం దౌత్యం ఇప్పుడు అతివాద ఐఆర్జీసీ గ్రూప్ అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఇక ఐఆర్టీసీ కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ వాహిదీ ఇప్పుడు ఇరాన్కు అనధికార సుల్తాన్గా మారాడు. ఈయనకు మద్దతుగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఫర్ జోల్దావర్, ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుస్సేన్ తయ్యబ్లు ఒక ట్రయాంగిల్ మాఫియాగా ఏర్పడ్డారు. అంతేకాకుండా వీరంతా కలిసి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ వంటి మితవాదులను నామమాత్రపు నేతలుగా మార్చేశారు. ఏప్రిల్ 17 ప్రపంచ దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ ఒక ప్రకటన చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నామని కూడా ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే 24 గంటలు కూడా గడవక ముందే ఐఆర్టీసీ తన విశ్వరూపం చూపించింది. అరాగ్జీ మాటను తుంగలో తొక్కి హర్ముజ్ను మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాదు, ఏప్రిల్ 18 ఆ మార్గంలో వెళ్తున్న నౌకలపైకి ఇరాన్ నౌకాదళం యమదూతల్లా విరుచుకుపడింది. కనీసం హెచ్చరిక లేదు, సమాచారం లేదు. 3 నౌకలపై కాల్పుల వర్షాన్ని కురిపించారు. మరి దురదృష్టవశాత్తు ఇందులో 2 భారతీయ నౌకలు ఉన్నాయి. ఇది భారత్కు ఐఆర్టీసీ ఇచ్చిన వార్నింగా లేక అమెరికా ముట్టడికి ప్రతీకారమా? కుట్ర కేవలం సముద్రంలోనే కాదు, దౌత్య కార్యాలయాల్లోనూ సాగింది. ఏప్రిల్ 10 అమెరికా చర్చల కోసం ఇరాన్ బృందం పాకిస్తాన్కి వెళ్ళింది. అక్కడ అరాగ్జీ చర్చలు జరుపుతుంటే వెనుక నుండి ఆయన్ను పర్యవేక్షించడానికి ఐఆర్టీసీ తన ఏజెంట్ మహ్మద్ బాగర్ జోల్దాదర్ను కూడా పంపింది. ఇక హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులకు మద్దతు ఆపాలన్న అమెరికా షరతులకు అరాగ్జీ సానుకూలంగా స్పందించారని తెలియగానే జోల్దాబార్ రంగంలోకి దిగారు. వెంటనే టెహ్రాన్కు ఫిర్యాదు వెళ్ళింది. ఫలితం చర్చల మధ్యలోనే అరాగ్జీని వెనక్కు పిలిపించారు. ఏప్రిల్ 19 జరగాల్సిన 2వ విడత చర్చలకు మంగళాన్ని కూడా పాడేశారు. మరి అమెరికా ప్రతినిధులు ఇస్లామాబాద్లో వెయిట్ చేస్తుంటే ఇరాన్ మాత్రం మేము రాము అని ముఖం మీదే కొట్టినట్లు చెప్పేసింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఎక్కడ? ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత
ఆయన కనిపించకుండా పోయారు. ఆయన బతికి ఉన్నారా లేక ఐఆర్టీసీ ఆయన గృహ నిర్బంధం చేసిందా? మరి ఈ శూన్యాన్ని ఆసరాగా చేసుకుని అహ్మద్ వాహిదీ వర్గంజజ ఇరాన్ను ఒక మిలిటరీ స్టేట్గా మార్చేసింది. ఓవైపు డొనాల్డ్ ట్రంప్ నేను ఇరాన్ను వదిలిపెట్టను అని మొండిగా ముట్టడి కొనసాగిస్తున్నారు. మరోవైపు ముట్టడి తీయకపోతే ప్రపంచానికి చమురు సరఫరా ఆపేస్తామని ఐఆర్టీసీ బెదిరిస్తుంది. మరి ఈ ఇద్దరు అతివాదుల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం నేడు నలిగిపోతుంది. మరి భారత నౌకలపై కాల్పులు జరపడం ద్వారా ఐఆర్టీసీ ఒక ప్రమాదకరమైన సందేశాన్ని పంపింది. తాము కేవలం అమెరికానే కాదు, ప్రపంచంలో ఎవరినైనా ఢీ కొట్టడానికి సిద్ధమని ప్రకటిస్తుంది. మరి ఇరాన్ విదేశాంగ శాఖ ఇప్పుడు కేవలం ఐఆర్టీసీకి ఒక రబ్బర్ స్టాంప్లా మారింది. నాసర్ ఖనానీ చేసే ప్రకటనల వెనుక అహ్మద్ వాహిదీ తుపాకీ గొట్టం ఉంది. చర్చలు ఆగిపోయాయి. మరి యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడితే భారత్కు చమురు కష్టాలు మొదలవడమే కాకుండా పెట్రోల్ ధరలు కూడా మంట పుట్టించడం ఖాయం. మరి ఐఆర్టీసీ చేతుల్లో చిక్కుకున్న ఇరాన్, ట్రంప్ దూకుడు, భారత్ నౌకలపై దాడులు ఇవన్నీ చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధానికి టెహ్రాన్ వేదిక కాబోతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అహ్మద్ వాహిదీ ఆగుతాడా లేక ప్రపంచాన్ని మంటల్లోకి నెడతాడా? గ్లోబల్ పాలిటిక్స్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకుంది. గుర్తుంచుకోండి, సముద్రంలో పేలిన ప్రతి బుల్లెట్ మనపై ప్రభావం చూపిస్తుంది. ఇరాన్లో జరుగుతున్న ఈ సైనిక తిరుగుబాటు ప్రపంచ శాంతికి అతి పెద్ద సవాల్. మరి ఈ పరిణామాలపై భారత్ తన తదుపరి అడుగు ఎలా వేయబోతుంది? మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి, అప్రమత్తంగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.